ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన భారతీయ పండుగలు గమనిస్తే ఉగాది, దీపావళి, వినాయక చవితి ఇవేవి ప్రతి సంవత్సరం ఒకే ఇంగ్లీష్ తేదీన రావు. కానీ సంక్రాంతి మాత్రం ఎప్పుడు జనవరి 14, 15 లేదా 16వ తేదీలోనే ఎందుకు వస్తుంది? దీని వెనుక ఉన్న స్పేస్ సైన్స్ ఏంటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఒక బేసిక్ లాజిక్ అర్థం చేసుకోవాలి. మన పండుగలు చాలా వరకు చంద్రమాసం అంటే లూనర్ క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటాం. అంటే చంద్రుడి స్థితిని బట్టి తేదీలు మారుతూ ఉంటాయి. కానీ సంక్రాంతి మాత్రం సౌరమాసం సోలార్ క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటాం. సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడాన్ని సంక్రమణం అంటారు. సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మనం మకర సంక్రాంతి అంటాం. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. కాబట్టి ఈ తేదీ దాదాపుగా ఫిక్స్డ్గా జనవరి 14 లేదా 15న వస్తుంది. మనకి ఇక్కడే అసలైన సైన్స్ ఉంది. దీనినే ఉత్తరాయణం అంటారు. అంటే సూర్యుడు ఉత్తరం నార్త్ వైపు ప్రయాణించడం మొదలు పెడతాడు. గత 6 నెలలు దక్షిణాయనం సూర్యరశ్మి తక్కువగా ఉండి చలి ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి రోజు నుండి సూర్యుడి కిరణాలు భూమి మీద నిటారుగా పడడం మొదలవుతుంది. అంటే చలికాలం ముగిసి పగటి సమయం పెరగడం మొదలవుతుంది. వ్యవసాయానికి, పంటలకి ఇది చాలా ముఖ్యమైన సమయం. అందుకే దీన్ని రైతుల పండుగ అని కూడా అంటారు. మీకు ఒక విషయం తెలుసా? కొన్ని వందల ఏళ్ల క్రితం సంక్రాంతి డిసెంబర్లో వచ్చేది. పృథ్వీ చలనం అంటే ప్రెసిషన్ ఆఫ్ ఈక్వనాక్స్ వల్ల ప్రతి 70-80 సంవత్సరాలకు సంక్రాంతి తేదీ ఒక రోజు ముందుకు జరుగుతుంది. ఈ ప్రెసిషన్ ఈక్వనాక్స్ అంటే ఏంటంటే సంవత్సరంలో 2 సార్లు స్ప్రింగ్ సీజన్, ఆటమ్ సీజన్ సూర్యుడి భూమి మధ్యరేఖలో దాటినప్పుడు సంభవిస్తుంది. ఈ సమయంలో దాదాపు పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఎందుకంటే భూమి తన ఆంక్షపై వంగి ఉండడం వల్ల సూర్యుడి కిరణాలు భూమధ్య రేఖకు నిటారుగా అంటే హారిజాంటల్గా మన భూమి పైన పడతాయి. మన చిన్నప్పుడు సంక్రాంతి ఎక్కువగా జనవరి 14న వచ్చేది. ఇప్పుడు అది మెల్లమెల్లగా జనవరి 15కి మారుతుంది. భవిష్యత్తులో ఇది జనవరి 16గా కూడా వెళ్ళవచ్చు. ఇది పూర్తిగా ఆస్ట్రానమీ మీద ఆధారపడి ఉంటుంది. కేవలం ఆస్ట్రానమీ మాత్రమే కాదు, ఈ పండుగ వెనుక హెల్త్ సైన్స్ కూడా ఉంది. సంక్రాంతి సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే మనం నువ్వులు మరియు బెల్లం తింటాం. ఇవి మన శరీరంలో వేడిని పుట్టించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మన పూర్వీకులు ఆచారాల వెనుక ఎంత సైన్స్ దాచారో చూడండి ఒకసారి. ఇవే కాదు, సంక్రాంతి రోజున అందరు ఉదయాన్నే లేచి బయట గాలిపటాలు కైట్స్ ఎగరవేస్తారు. దీని వెనుకున్న అసలైన ఉద్దేశం సన్లైట్. చలికాలం మనం ఎక్కువగా ఇళ్లలోనే ఉంటాం కాబట్టి చర్మం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. పండుగ నాడు ఉదయం ఎండలో ఎక్కువసేపు గడపడం వల్ల శరీరానికి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకల దృఢత్వానికి మరియు చర్మ వ్యాధులకు నివారించడానికి ఉపయోగపడుతుంది. భోగి రోజు పాత వస్తువులను, కర్రలను కాల్చడం అంటే కేవలం చెత్తను వదిలించుకోవడమే కాదు. చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఈ సమయంలో మంటలు వేయడం వల్ల చుట్టూ ఉన్న వాతావరణం వెచ్చగా మారుతుంది. ఆవు పిడికలతో మంట వేయడం వల్ల గాలిలో సూక్ష్మక్రిములు అంటే బ్యాక్టీరియా నశిస్తాయని, గాలి శుభ్రపడుతుందని ఒక నమ్మకం. ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపి చల్లడం, గొబ్బెమ్మలు పెట్టడం వెనుక ఒక యాంటీసెప్టిక్ రీజన్ ఉంది. ఆవు పేడలో ఉండే గుణాలు క్రిమి కీటకాలను, బ్యాక్టీరియా ఇంటి దరిదాపుల్లోకి రాకుండా చేస్తాయి. అలాగే స్త్రీలు పెద్ద ముగ్గులు వేయడం వల్ల వారికి ఒక మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఇది వెన్నుపూసకి బలాన్ని ఇస్తుంది. నిజంగా చెప్పాలంటే సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని, మన మనసుని సిద్ధం చేసే ఒక సైంటిఫిక్ లైఫ్ స్టైల్. సంక్రాంతి అంటే కేవలం పిండి వంటలు, కొత్త బట్టలు మాత్రమే కాదు. ఇది సూర్యుడి గమనాన్ని బట్టి ఋతువులు మార్పని సెలబ్రేట్ చేసుకునే ఒక సైంటిఫిక్ ఫెస్టివల్.